బాబు గురించి. ఓకే, మీ బాబు పుట్టిన తేదీ, సమయం, అలాగే ఎక్కడ పుట్టాడనేది చెప్పండి అమ్మా. 5/6/1995 అండి. 5/6/1995. 95. ఓకే. సాయంత్రం 7:40. సాయంత్రం 7:47. 40 నిమిషాలండి. 40 నిమిషాలు. గుంటూరు అండి. ఓకే, గుంటూరులో పుట్టాడు. అవునండి. సరేనమ్మా, అప్పుడు మేడంతో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో దాని గురించి వివరంగా తెలుసుకోండి చెప్పి. ఓకేనా? నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి ఏం తెలుసుకోవాలని. అదే బాబు ఫ్యూచర్ ఎలా ఉంది జాబ్ గురించి అండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు? అంటే ఎంఎస్ కంప్లీట్ అయింది, పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. పర్మనెంట్ జాబ్ ఎట్లా వస్తుందని. ఓకే ఓకే. అది 5వ తారీఖు పుట్టాడు. ఎలా ఉంటుంది వివరాలు అనుకున్నాను. యాక్చువల్గా 5వ తారీఖులో పుట్టాడు కాబట్టి వీళ్ళకి బుధ ఆదిత్యం యోగం, అలాగే బుధుడికి సంబంధించిన కారకత్వాలు చాలా ఎక్కువగా ఉంటాయమ్మా వీళ్ళకి. వీళ్ళు ఏంటంటే కమ్యూనికేషన్ రంగంలో అయినా, మార్కెటింగ్ రంగంలో అయినా చాలా చక్కగా వీళ్ళు రాణిస్తారు. అయితే మీ బాబు చూసినట్టయితే జ్యోతిష ప్రారంగా కూడా, జాతక ప్రకారంగా కూడా చూసినట్టయితే మిథున లగ్నం మీ అబ్బాయికి. అయితే ఎంఎస్లో ఏం చేస్తారు మీరు చెప్పారు ఏంటండి? 7:40 అన్నారు కదా. 7:40. అవునండి. 5/6/95 సంవత్సరం. 7:40 అని అంటే పొద్దున్న, ఉదయమా రాత్రా? సాయంత్రం అండి. మరి అది చెప్పాలి కదండి. చెప్పానండి సాయంత్రం. సాయంత్రం అంటే చేంజ్ అయిపోతుంది, ధను లగ్నం వస్తుంది. ధను లగ్నం అవుతుందమ్మా. ధను లగ్నం. అలాగే సింహరాశి. అవునండి. మఖ నక్షత్రం బాబుది. దశ ఇప్పుడు నడుస్తున్న చూసినట్టయితే చంద్రమహాదశ, కుజ అంతర్దశ. యాక్చువల్గా ధను లగ్నాన్ని వారికి చంద్రుడు అంత అనుకూల ఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఈ ఇయర్ ఏప్రిల్ నుంచి మే నుంచి చాలా చక్కగా ఉంటుందమ్మా. అటు ఏమంటారు, ఉద్యోగరీత్యా అతనికి ఏమైనా పర్మనెంట్ జాబు లేదా ఇంకా ఏదైనా మంచి ఉద్యోగం దొరకడానికి మే నుంచి ఆగస్ట్ లోపల చాలా బాగుంటుంది. కాకపోతే కొద్దిగా చంద్రలో కుజ అంతర్దశ నడుస్తుంది కాబట్టి కొద్దిగా ఏమంటారు, దిగులుగా ఉండడం, మనస్తాపం చెందడము, తొందరగా ఎమోషనల్ అయిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి కొద్దిగా చంద్రుడికి సంబంధించింది ఏమన్నా చేసుకుంటే బాగుంటుంది. ఎలాగో మనకి ఉగాది వస్తుంది కాబట్టి కొద్దిగా ఉగాది తర్వాత లేకపోతే ఉగాది రోజే సంకల్పం చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. నీటి దానం చేస్తానని చెప్పేసి బాబుతో చేయించండి, చక్కటి ఫలితాలు వస్తాయి. నీటి దానం, డ్రింకింగ్ వాటర్ అని అక్కడక్కడ. అవునా? అతని దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకొని ఇక్కడ ఏమన్నా పెట్టేసేయండి. ఇది చేసుకోండి. మ్యారేజా చూస్తారా? ఏమైనా సంబంధాలు చూస్తారండి? అవునా? ఓకే ఓకే ఓకే. ఈ ఇయర్ జూన్ నుంచి చాలా చక్కగా ఉంటుందమ్మా, చాలా చక్కగా ఉంటుంది. అయితే ఈ ఇయర్ ఎండింగ్ ఏమన్నా మంచి సంబంధం కుదిరే ఛాన్సెస్, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లోపల వివాహం అయ్యే ఛాన్సెస్ కూడా చాలా చక్కగా ఉన్నాయి మీ అబ్బాయికి. వస్తుందండి, జాబ్ వస్తుంది. నేను చెప్పినట్టు ఇదైతే కొద్దిగా చేసుకోండి. అది చేసుకుంటే మటుకు తప్పకుండా వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య అష్టకం ఏమన్నా ఉంటే చదువుకోమని చెప్పండి. ఓకే మేడం, విన్నారు కదండి మేడం చెప్పిన సొల్యూషన్. మరి మీకు కూడా జ్యోతిష పరంగా కానీ, వాస్తు పరంగా కానీ, లేదంటే ఉద్యోగం, వ్యాపారం, ఎలాంటి విషయాలు ఉన్న సమస్యలు ఉన్నా వాటికి సొల్యూషన్స్ కోసం కాల్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. మేడం దానికి తగ్గ పరిష్కారాలు మీకు సూచిస్తారు. అలాగే కాల్ చేసినప్పుడు మీరు టీవీ వాల్యూమ్ని పక్కన ఎటువంటి సౌండ్స్ రాకుండా జాగ్రత్త పడండి. అప్పుడు మేడం చెప్పే సొల్యూషన్ క్లియర్గా వినపడుతుంది. ఓకే మేడం, మనం ఏ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళదు నేమ్ గురించి చెప్పుకుంటున్నాం, దాని గురించి చెప్పండి మేడం. అయితే చెప్పా కదా, 1, 10, 19, 28 తారీఖులో పుట్టిన వాళ్ళకి ఏ అనే అక్షరంతో వాళ్ళు నేమ్ పేరు పెట్టుకుంటే మటుకు చాలా చక్కగా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏమన్నా ప్రతికూల దశ, అంతర్దశలు లేదా ప్రతికూల సమయం గడిచినప్పటికీ కూడా వాళ్ళు ఏ అనే లెటర్తో పెట్టుకుంటారు కాబట్టి అది కూడా. ఇంకోటి ఏంటంటే ఏ సంఖ్యతోని ఎన్ని లెటర్స్ వస్తున్నాయి